చేయబెణికినట్టుంది. అయ్యో మీరంటే కూర్చోండి. ఇంటో చూసుకునేదే లేదా మీరు? అంత కంగారు పడకే, ఏం కాలేదు. ప్రేమే మాకు కాళ్ళు చేతులు విరిగిపోయినా మేము తట్టుకుంటాం, కానీ మీ కాళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నేను తట్టుకోలేనండి. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేరా? అసలు గుండెలో గుణపం గుచ్చేదే మీరు కదని. ప్రపంచంలో మీకన్నా పెద్ద ముళ్ళు ఇంకేమైనా ఉంటదానే? ఉంటదానే అని అడుగుతున్నా. ఇదిగోండి మీకోసం వేడి వేడిగా జీడిపప్పు ఉప్మా చేశాను, తినండి. సరే, ఇంత మొత్తం నా కోసం వేసుకోవచ్చు, నీకోసం ఏమైనా ఉందా లేదా? మీ కడుపు నిండితే నా కడుపు నిండినట్లే. నా కడుపు నిండితే నీ కడుపు నిండినట్ట. మేము తిండి కోసం బతకట్లేదండి, నా మొగుడు కోసం బతుకుతున్నా నేను. ఇది టూ మచ్. వంట రూమ్ లో కావాల్సిందా పక్కన పెట్టుకుంటారు, మిగిలినంతా మన చేతిలో పడేస్తారు. బయటకు వచ్చేమో మొగుడు కోసమే త్యాగం చేసినట్టు పెద్ద బిల్డప్ ఇస్తుంటారు. ఏమే వంట రూమ్ లో నిఘా కెమెరాలు పెడితే మీ ధగాలు బయట పడతాయే. అయ్యా నమస్తే అయ్యా. నమస్తే. ఏంటి ఇలా వచ్చా రామయ్య? నిన్న మీ ఆడు పనికి రాలేదేంటి? నిన్న నా పుట్టినరోజు అయ్యా. ఏవే గుడికి వెళ్దామే అన్న. నువ్వు పుట్టి దేశాన్ని ఉద్ధరించావు గానీ నువ్వు గుడికి వెళ్ళు, నేను సినిమాకి వెళ్తా అని 10 మంది ఆడవాళ్ళు వేసుకొని సినిమాకి వెళ్ళిందయ్యా. అవునా? సరేలే, నువ్వెందుకు వచ్చావు? ఖర్చులకు డబ్బులు లేవు, ఒక 200 ఇస్తారేమో అని. ఇదిగో ఉంటానయ్యా. సరే సరే. దండలయ్య గారు. రంగమ్మ ఏంటి నిన్న పనికి రాలేదు? నిన్న మా ఆయన పుట్టినరోజు అయ్య గారు. ఆయన చల్లగా ఉండాలని 500 గుడి మెట్లు ఎక్కేసరికి అలసిపోయానయ్య గారు, అలసిపోయానయ్య గారు. వాళ్ళ ఆయన వచ్చి ఏం చెప్పాడు, తర్వాత ఇది వచ్చి ఏం చెప్పింది? మగాళ్ళు అబద్ధాలు చెప్తారండి. మేడం మీకు దండం పెడతాం, నటించండి, కానీ నటరాజే కంగారు పడేలా నటించకండి. ఏమండి నాకు ఒక 5,000 డబ్బు కావాలండి. 5,000 కావాలా? ఎందుకు? బ్యూటీ పార్లర్ కి వెళ్దామని. బ్యూటీ గారు ఏం లేదు, లోపలికి వెళ్ళి ముందు. ఏవండి నేను బ్యూటీ పార్లర్ కు నా కోసం వెళ్ళట్లేదు, మీకోసమే వెళ్తున్నాను. నా కోసం వెళ్తున్నావా? పలానా దేవిశ్రీ ప్రసాద్ భార్య అందంగా తయారైందంటే ఎవరికి గౌరవం? నువ్వు అందంగా ఉంటే నాకు గౌరవమా? మరి కాదా? మేము ఎలాగోనే మీరు మాతో కాపురం చేస్తారా లేదా? చేయక చేస్తామా? అది మరి మా ఆడాలకు అందం అంటే మోజు లేదు, అందంగా ఉండాలన్న ఫోజు లేదు. మా ఆడాలందరూ మొగాల గౌరవాన్ని కాపాడడం కోసమే బ్యూటీ పార్లర్కి వెళ్తాం తెలుసా? ఈ చిన్న విషయాన్ని మీ మగాళ్ళందరూ ఎందుకు అర్థం చేసుకోరో మాకైతే అర్థం కాదు. మీరు కొత్త కొత్త విషయం చేస్తే మాకేం అర్థం చేస్తుంది? అన్ని అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు రోజా గారు రోజు అందంగా తయారై అక్కడ ఆవిడ కోసం కూర్చుంటున్నారు అనుకుంటున్నారా? జబర్దస్త్ గౌరవాన్ని పెంచడం కోసం కూర్చుంటున్నారు, పక్కనే ఉన్న నాగబాబు గారి గౌరవాన్ని పెంచడం కోసం కూర్చుంటున్నారు. అంతేనా రోజా గారు? ప్రొడక్షన్ నాగబాబు గారు పొలమారింది, కొద్ది వాటర్ ఇవ్వండి, తాగండి సార్. కొన్ని వినకూడని విషయాలు సడన్ గా వింటే ఇలాగే పొలమారుతుంది సార్, జాగ్రత్త సార్. సార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫీస్ నుంచి వచ్చింది సార్. ఇక్కడ సంతకం పెట్టండి. మీ ఆవిడనా? అవును సార్. ఈ రింగ్ టోన్ పెట్టుకున్నా ఏంటి మరి? జీవితంలో ఓడిపోయిన చాలా మంది మగాళ్ళు ఈ మధ్య ఈ రింగ్ టోన్ పట్టుకొని తిరుగుతున్నారు సార్. ఒక్క నిమిషం. హలో, ఏంటి చెప్పు. ఇడ్లీ కావాలా? తీసుకొస్తాను. ఇడ్లీ వద్దు, దోశ కావాలా? సరే. ఏంటి చెప్పు. దోశ కూడా వద్దు, పూరి కావాలా? పూరి తీసుకొస్తా. అరవట్లేదే, నవ్వుతున్నా చూడు. ఏంటి సార్ వీళ్ళు? ఏది తినాలో క్లారిటీ ఉండదు, ఏది కావాలో క్లారిటీ ఉండదు, సెకండ్ కు అభిప్రాయాన్ని మార్చేస్తారు. ఏంటి సార్ వీళ్ళు? మొగుడిని మార్చలేరు కాబట్టి అభిప్రాయాన్ని మార్చేస్తుంటారు. చెప్పారు సార్. నిన్నే సార్ నెలకు సరిపడా సరుకులు తీసుకొచ్చాను సార్. వండుకొని తినొచ్చు కదా సార్. డ్యూటీలో ఉన్నాను సార్. అటు ప్రభుత్వానికి పనిచేసి ఇటు పిల్లానికి పనిచేసి ఏంటో ఏంటో నా బతుకు. డ్యూటీ ఎగ్గొడితే జీతం కట్ చేస్తారు సార్. దీని పని ఎగ్గొడితే రాత్రి కట్ చేస్తారు సార్. అన్ని రకాలుగా ఒక మగాడే నలిగిపోవాలా సార్? రాయి మీద చేపను రుద్దినా, చేప మీద రాయిని రుద్దినా అరిగేది చేపనే. బెల్లం రాయి లాంటిది, మగుడు చేప లాంటిది. అరిగేది మనమే, కరిగేది మనమే, చివరికి పులుసయ్యేది మనమే, పులుసయ్యేది మనమే. ఎప్పుడు ఏడిపోయా. ఇంత సాహిత్యం మీకు ఎలా వచ్చింది సార్? అనుభవం అనుభవం. పెళ్ళైన తర్వాత ఎర్రిపప్పు లాంటి వాడు కూడా వేమన్లా మారిపోతాడు.
శతకాల మీద శతకాలు రాసేస్తుంటాడు. చెప్పులోని రాయి చెవులోని జోరిగా ఇంటిలోని పోరు ఇంతింతే గాదయా విశ్వదాభిరామ వినురవేమా. మీ ఆవిడ నీకు మళ్ళీ ఫోన్ చేసిందిరా రామా, టిఫిన్ తీసుకుని త్వరగా వెళ్ళరా మామా. వస్తున్నాను, దారిలో ఉన్నా, వస్తున్నాను. అమ్మాయి అల్లుడు బాగున్నావా అల్లుడు? బావునా, తను ఏంటి సడన్ గా వచ్చావు? ఎందుకు వచ్చానంటే అల్లుడు రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు అల్లుడు. నేను కల్లోకి వచ్చానా? ఏంటి సార్ ఈ పర్ఫార్మెన్స్? ఎవరు తగ్గట్లేదు సార్, ఒకరికి మించి ఒకరు చేస్తున్నారు సార్. సార్ మనది గుప్పెడంత గుండె సార్, వీళ్ళు పర్ఫార్మెన్స్ తో ముప్పెడు దాడి చేస్తే మనం ఎలా తట్టుకోవాలి సార్? మేము కోకోనట్ ఛానల్ నుంచి వచ్చాం. మగవాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్తారా? నేను 100 మాటలు చెప్పనండి. పెళ్ళయిన తర్వాత నా మొగుడిని సంఖ్లో ఎక్కించి చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ అమ్మా మహానటి మండలారా, మీరు మాకు చందమాను చూపించుకోవినా పర్లేదమ్మా, కానీ చుక్కల్ని మాత్రం చూపించకండి. మీరు మీలా ఉండండి, మమ్మల్ని మాలా ఉంచండి అంతే. ఈ ఓవర్ యాక్షన్ మొగుని సంకలు ఎత్తుకొని చందమామని చూపిస్తదంట. ఈ ఓవర్ యాక్షన్ కాకపోతే అరే ఇంకోసారి ఏంటారా? ఏంటమ్మా సడన్ గా వచ్చావు? రానంటనే మన ఊరికి వచ్చిన కూతుళ్ళు అల్లుళ్ళు కారులో వస్తున్నారు. నా కూతురు మాత్రం రావటం లేదు. నాకు ఉండదట్నే నా కూతురు కారులో రావాలని చెప్పి. ఆయన కార్ కొనలే అమ్మా. అడిగితే ఎవ్వరు కొనరే. ఏ మగాడినైనా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తే కొంటాడే. అత్త ఆమెలా ఉన్నాడు? బతికే ఉన్నాడు అల్లుడు. అదృష్టవంతుడు. నువ్వు కల్లోకి వచ్చావని చెప్పాను కదా. అవును. ఎలా వచ్చావో తెలుసా? కారులో వచ్చావు అల్లుడు. నువ్వు నా కూతురు ఇలా స్లో మోషన్ లో కారు దిగుతూ ఉంటే ఊర్లో వాళ్ళందరూ బిత్తరపోయి అరుస్తుంటే అప్పుడు మెలకు వచ్చింది అల్లుడు. అర్థమైంది, నీ కల్లోకి వచ్చింది నేను కాదు కారు అని. అలా మాట్లాడతావేంట అల్లుడు? ఒకప్పుడు పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవాడో తెలుసా? మహేష్ బాబులా మిల్క్ బాయ్ లా ఉండేవాడు. ఇప్పుడు బైక్ మీద తిరిగి చమక్ చంద్రలా తయారయ్యావు. ఇక్కడ నువ్వు ఆ బైక్ మీద తిరిగి చెమట కారుస్తుంటే ఊర్లో నేను కన్నీరు కారుస్తున్నాను అల్లుడు. మా ఆయన రోజు బైక్ మీద ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఆ కాలుష్యానికి మా ఆయన ఆరోగ్యం ఎంత పాడైపోతుందో అని ఒక మూలను కూర్చొని రోజు కొమిలి ఏడుస్తాను తెలుసా నేను. మిస్టర్ చంద్ర, రోజు 18 గంటలు మేము ఆడవాళ్ళు మీ మొగాళ్ళ గురించి ఆలోచిస్తాం తెలుసా? 18 గంటలు ఏంటి రష్మి? ఆ పడుకున్న 6 గంటలు కూడా వాళ్ళ గురించే కదా మనం ఆలోచిస్తాం. మీరు ఆర్ఆర్ వేసినా వేయకపోయినా అది నిజం. అవును. నిజం ఎప్పటికీ మారదు. అది నిజం. ఆర్ఆర్ వేసినా వేయకపోయినా అది నిజం. ఎందుకంటే మీరు మహా నటిమణులు కదా. ఈ స్కిట్ ని నేను ఇంకా కంటిన్యూ చేయలేను సార్. ఈ మహానటి మణుల పర్ఫార్మెన్స్ ముందు నేను ఎంత పర్ఫార్మెన్స్ చేసినా తెలియపోతున్నాను సార్. సార్ మీరు ఏదైనా మహా మార్కులు ఇవ్వాలనుకుంటే ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసిన ఈ మహానటి మణులకే ఇచ్చేయండి సార్. బ్రదర్ ఐఎమ్ సారీ. ఈ మహానటి మణుల పర్ఫార్మెన్స్ ముందు ఫస్ట్ టైం ఓడిపోతున్నాం ఈ చమ్మక్ చంద్ర. రాత్రి తేవాల్సిన మల్లెపూలు పొద్దున తెస్తున్నావేంటి? మా సాఫ్ట్వేర్ అందరూ ఇంతే. నైట్ డ్యూటీ చేస్తారు, పొద్దుటే మల్లెపూలు తెచ్చుకుంటారు. ఏమండి ఇదిగోండి కాఫీ. ఏం కప్పే ఇది? కాఫీలో అంటే షుగర్ ఎక్కువైంది. కరెక్ట్ గా 250 పలుకులేమని చెప్పాను కదా నీకు. కరెక్ట్ గా 250 పలుకులు ఏ ఆడది వేయదు. 5 పలుకులు అటు 5 పలుకులు ఇటు పడతాయి. 5 పలుకులు ఎక్కబడి
నా బాడీలో షుగర్ పడుతుంది. తర్వాత నేను మంచాన పడతాను, నువ్వు రోడ్డు మీద పడతావు, నువ్వు రోడ్డు మీద పడతావు. షుగర్ కి నువ్వు అంత రాద్దాంతం చేస్తున్నావంటే అయ్యా పట్నాయక్ నేను ఇంత కాపురం చేయలేను. పోరా పోరా. పట్టుకొని పోరా అంట రా అంటావే నువ్వు. తుంచు ముఖం ఎక్కడ దొరికిందో నాకు. నువ్వే ఎలక ముఖముడివి. ఎలక ముఖం ఏంటి సరోజ పొద్దు పొద్దునే గొడవ పడుతున్నారు? చూడవే కాఫీలో కాస్త పంచదార ఎక్కువైందని చెప్పేసి ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. ఇంకా పళ్ళు పీకి చేతిలో పెట్టలే సంతోషించు. పీకుతావరా, పీకు. పిఠాపురం సంబంధం వచ్చింది. ఈ పిచ్చి ముఖం వాడి కోసం వాడిని వదిలేస్తా నేను. వాడిప్పుడు అమెరికాకి వెళ్ళాడంట. నిన్ను చేసుకోలేదు కాబట్టి వాడు అమెరికాకి వెళ్ళాడు. నేను చేసుకొని ఉంటే బందర్ బీచ్ కూడా వెళ్ళేవాడు కాదే వాడు. పనికి మాలాడు పనికి మాలాడు. రేక్కాయ ఎంత గొడవ గుమ్మడికాయ ఎంత చేస్తున్నావు. వెళ్ళండి. నేను చచ్చిన దాంతో కాపురం చేయలేను. నేను చేయలేను. నేను మాత్రం చేస్తానా? చచ్చా నేను చేయను. నేను కాపురం చేయలేను, నేను కాపురం చేయలేను. నా ఇంట్లో దూరారేంట్రా, నా ఇంట్లో దూరారేంట్రా. మా ఆవిడ నేను కాపురం చేయదంట్రా. ఏమే లోపలికి. ఆ రోజు రాత్రి నేను నీకోసం బయటికి రాలే, చల్లగాలి పిలుద్దామని బయటకు వచ్చా. నేను నీకోసం బయటికి రాలేదు, మంచినీళ్ళు తాగడానికి బయటకు వచ్చాను. ఏ మాట కామాట చెప్పాలంటే నేను నీకోసం బయటకు వచ్చా. నేను కూడా నీకోసం బయటకు వచ్చాను. నాకు వేరే వాడి ఇంట్లో కంఫర్ట్ గా లేదే. నాకు మాత్రం కంఫర్టబుల్ గా ఉందా? పద ఇంటికి వెళ్దాం పద. మల్లెపూలు తెచ్చావా? రాంబాబు తెచ్చాడుగా. పద. ఏమండి ఫ్రిడ్జ్ లో మల్లెపూలు కనిపించట్లేదండి. మల్లెపూలు కనిపించడం లేదా? నేను తెచ్చిన మల్లెపూలు ఆడు కట్టుకుని వెళ్తాడండి. పదవా లోపలికి. ఎక్కడికి పద అండి? 9 అయ్యింది. ఇంకా మీరు డ్యూటీకి వెళ్ళండి. నైట్ డ్యూటీ. సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. కొద్దిగా బూస్ట్ పట్టుకోనరా. అలాగే. ఏంటి రాంబాబు డ్యూటీకి వెళ్ళొస్తున్నావు నైట్? డ్యూటీకి వెళ్ళొచ్చి వచ్చావు. మీరేం కొట్లాడుకోలేదు కదా భార్య భర్తలు ఇద్దరు? నిన్నేదో చిన్న గొడవ అయింది రాంబాబు. రోజు కొట్లాడుకోవడం ఏంటి? మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్ రాంబాబు. ఒకరికి ఒకరంటే ప్రాణం కూడా. అలా ప్రాణంలో ఉన్నాను, మా ప్రాణాలు మాత్రం తీకండి. ఏమండి ఇదిగోండి బూస్ట్. నువ్వు బూస్ట్ తెచ్చిన సందర్భంగా నీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఇప్పుడు విజయవాడ ఉంది కదా, ఒక శుభవార్త చెబుదాం అనుకునే లోపు తుమ్ముతావేంటి? ఏమి కాదు, ఇల్లాలి తుమ్ము ఇంటికి మంచిదే. ఆహా, ఇల్లాలి తుమ్ము ఇంటి మంచిగా అయితే నేను రెండింట్లో ఎందుకుంటానే? సొంత ఇంట్లో ఉండాలి కదా. ఇల్లాలి తుమ్ము మంచిదైతే ఇంటి ముందు కారు బైక్ ఉండాలి కదా. సైకిల్ మీద ఎందుకు తిరుగుతానే? ఇల్లాలి తుమ్ము మంచిదైతే బ్యాంక్ లో లక్షల బ్యాలెన్స్ ఉండాలి కదా. జీరో బ్యాలెన్స్ ఎందుకు? ఇంత చిన్న తుమ్ముకింత రాద్దాంతం చేస్తున్నావంటే అసలు మనిషివేనా? కాదే బర్రెల పాలు పిండుకుదా. అడ్డంగా మాట్లాడే మొగుడు భూతి మీద గుద్దెలమని మా బామ్మ చెప్పింది. ఎదురుగా మాట్లాడే ఆడదాన్ని ఎగిరి తిన్నమని మా తాత చెప్పాడు. అసలు నీతో కాపురం చేసే కంటే రాంబాబు అన్న ఇంట్లో ఒక మూలను పడి ఉండడం మేలు. నీ రాంబాబు అన్నయ్య నీకు అన్నయ్య కాకపోతే నాకు ఫ్రెండే. నీకంటే ముందు వాడికి నేనే వెళ్తానే. అరే రాంబాబు, అన్నయ్య, అరే రాంబాబు అన్నయ్య. నేను పిలుస్తా, నువ్వు పిలుస్తావంటే? నేను కూడా రాంబాబు అన్న ఇంటికి వచ్చా, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? నేను పిలవాలిగా. రాంబాబు నువ్వు తలుపు చాటున ఉండి అన్ని వింటున్నావు నాకు తెలుసు. బయటికి రా రాంబాబు. ఏమైంది మళ్ళీ వచ్చి చచ్చారు? మంచిదని చేసుకున్నా, తెల్లారిసరికి తెలిసింది దాని నక్క బుద్ధి బయటికి పెట్టింది. అది ఇందాకే కదా మేడ్ ఫర్ ఈచ్ అదర్. అది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే అది మెంటల్ది, పెద్ద మెంటల్ది. అది నీతో కలిసి ఉండకంటే రాంబాబు అన్న ఇంట్లో ఒక మూలను పడి ఉండడం మేలు. నిర్ణయాలు తీసుకోకండి రా, నా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. నేను మాత్రం దాంతో కాపురం చేయలేను రాంబాబు. కాపురం చేయడానికి ఎవరు ఇష్టపడతారు? ఇక్కడ నేను చేయను. నా ఇంట్లో దూరుతారేంట్రా మీరు? ఎవరైనా భార్య భర్తలు విడిపోతే వేరే ఉంటారండి. వీళ్ళేంటండి మన ఇంట్లో దూరుతున్నారు? ఆ రోజు రాత్రి నాకు వేరే వాడి ఇంట్లో కంఫర్ట్ గా లేదే. నాకు కూడా వేరే వాళ్ళంటే కంఫర్టబుల్ గా మన ఇంటికి వెళ్ళిపోదాం పద. మల్లెపూలు తెచ్చారా?
రాంబాబు తెచ్చాడుగా అయ్యో, మళ్ళీ మల్లెపూలు. సరోజ ఎక్కడికి వెళ్ళింది ఇది? పట్నాయక్ ఏడీడు ఆయన కూడా లేడా? ఆమె కూడా లేదా? రే పట్నాయక్, అసలు నేను చంపి జైలుకి వెళ్ళిపోయేదాకా నా పేరు రాంబాబే కదరా. ఏమండి మీరు అక్కడికి వెళ్ళి ఎంత అరిచినా వాళ్ళు వినే మూడ్లో లేరులేండి. ఆడు మూడు మాత్రం బాగానే క్యారీ చేస్తున్నాడు, ఎదుటివాడు మూడు మాత్రం పట్టించుకోలేదు. పద లోపలికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళేది మీరు ఇక నైట్ డ్యూటీకి బయలుదేరండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. వీళ్ళు కానీ లేచారంటే మళ్ళా ఇబ్బంది పడతారు. వీళ్ళకి అలా కాదు. అది మీరు పోరాడుకుంటారు, కొట్లాడుకుంటారు, లోపలే పడండి. గాయత్రి, గాయత్రి! ఆ! ఆ! రాంబాబు నీతో చాలా విషయాలు మాట్లాడాలరా. అవునన్నయ్య, నేను కూడా ఇంత చాలా విషయాలు మాట్లాడాలి. ఒరేయ్, మీరెప్పుడు వచ్చారా? ఇందాక గంట క్రితమే వచ్చాం. మళ్ళీ ఏమైందిరా? ఏమవుతురా, పనికి వచ్చేదని పెళ్లి చేసుకున్నా. తెల్లారిసరికి నీ బుద్ధి చూపించావు కదే. ఆ, నువ్వు చూపించలేదా నీ బుద్ధి? నేను ఉండలేను, రాను. నేను కూడా ఉన్నాను, ఒక్క నిమిషం కూడా. ఎక్కడికి రాయలేదు? ఆ, అసలుకే. నాటకాలు ఆడుతున్నారా మీరు? అది కాదన్నయ్యా. ఏంటి కాదమ్మా, ఏంటి కాదు? అలా తిట్టరా దాన్ని. నువ్వు మాత్రం బిర్యానీ బాగా తిన్నారా? నన్ను మాత్రం పస్తు నుంచుతున్నారా నువ్వు? అర్థం కావట్లేదు రాంబాబు నువ్వు అర్థం మాట్లాడు. కాదురా, నీకు అర్థం కాదు. కడుపు నిన్నోడికి ఏమో తెలుస్తుంది, కడుపు కాళ్ళోడికి తెలుస్తుంది ఆ బాధ ఏదో. అరే నువ్వే కదరా మాకు దిక్కుంది, ఎవరన్నా ఉన్నారా? అవునన్నయ్య. నువ్వు నేను మాట్లాడలేనురా, నేను ఇంట్లో. ఏయ్, పండ్రా బయటికి, పండ్రా బయటికి. ఓ నువ్వు చూడకపోతే మాకు ఆదరించే చేతులు లేవా? మమ్మల్ని చూసే ఇది లేరా? మనం రాకెట్ రాగా ఇంటికి వెళ్ళిపోదాం పద. అమ్మాయి అమ్మాయి ఏం అల్లుడు బాగున్నావా? నేను బాగున్నాను తర్వాత నువ్వు ఎందుకు వచ్చా చెప్పు ఇప్పుడు? ఆషాఢ మాసం స్టార్ట్ అయిన నా కూతురుని తీసుకెళ్దామని వచ్చా. అయ్యో నువ్వు రా అమ్మాయి. అది కాదమ్మా, అది కాదంటే మొహం పచ్చడైపోతుంది. మొహం ఏయ్, ఏయ్, ఏయ్.